శాస్త్రీయపరమైనటువంటి సైంటిఫిక్‌గా గనక మనం ఆలోచిస్తే, భూమి ఒక గుండ్రని గోళంలా ఉంటుందని తెలుసు మనకి. భూమికి అయస్కాంత క్షేత్రం ఉంటది. మ్యాగ్నెటిక్ పవర్ అనేదుంటది. నార్త్ పోల్, సౌత్ పోల్ అని 2 ఉంటాయి. ఉత్తర, దక్షిణ ధృవాలనేటువంటివి భూమికుంటాయి. అయితే భూమి యొక్క ఉత్తర, దక్షిణ ధృవాలున్నప్పుడు, ఆ భూమి యొక్క ఉత్తర, దక్షిణ ధృవాల గుండా అయస్కాంత క్షేత్రం అనేటువంటిది తిరుగుతూ ఉంటది. మీరు చదువుకున్నప్పుడు ఫిజిక్స్‌లో చెప్తూ ఉంటారు. ఇది ఒక మ్యాగ్నెట్ అనుకుంటే, ఈ మ్యాగ్నెట్‌కి ఇలాగ మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఆఫ్ లైన్స్ అనేవి వెళ్తా ఉంటాయి. నార్త్ నుంచి సౌత్‌కి వెళ్తూ ఉంటాయి. ఆ రకంగా మనం ఉత్తరం వైపు తలపెట్టి పడుకున్నప్పుడు ఏమవుద్దంటే, మన శరీరంలో కూడా అయస్కాంత క్షేత్రం ఉంటది. మన శరీరంలో ఉన్నటువంటి రక్తం ఏదైతే ఉందో, ఆ రక్తంలో హిమోగ్లోబిన్ అనేటువంటిది ఉంటది. హిమోగ్లోబిన్‌లో ఐరన్ అనేటువంటి ఒక మూలకం ఉంటుంది, ఎలిమెంట్. ఐరన్‌కి మ్యాగ్నెటిజం అనేటువంటిది ఉంటది. అయస్కాంతత్వం ఉంటది ఐరన్‌కి. సో, మన బాడీలో ప్రవహిస్తున్నటువంటి రక్తానికి ఎప్పుడైతే అయస్కాంతత్వం ఉందో, మ్యాగ్నెటిక్ పవర్ ఉందో, ఎర్త్ యొక్క నార్త్ పోల్‌ని మన తలకు సంబంధించి ఇది నార్త్ పోల్‌గా తీసుకున్నట్లయితే, నార్త్ పోల్ నుంచి మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఆఫ్ లైన్స్ వెళ్ళిపోయే అవకాశం ఉంది. అయితే ఇక్కడ మన బాడీలోనే రక్తం యొక్క కదలిక పైన ప్రభావం, భూమి యొక్క అయస్కాంత క్షేత్ర ప్రభావం పడే అవకాశం ఉంది కాబట్టి, దానివల్ల నరాలకు సంబంధించినటువంటి వ్యాధులు గానీ, లేకపోతే రక్త ప్రసరణకు సంబంధించి బీపీలు గానీ, ఇటువంటివన్నీ కూడా వచ్చే అవకాశం ఉంది. తలపోటు, మైగ్రేన్ లాంటి